హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందిని అట్రాక్ట్ చేసిన ఒక వండర్ఫుల్ వరల్డ్ గురించి మాట్లాడుకుందాం. అదే యానిమే. చాలామంది యానిమే అనగానే ఏంటి ఇంకా పిల్లల్లాగా కార్టూన్స్ చూస్తున్నావు అని అంటారు. కానీ నిజానికి యానిమే అంటే పిల్లలు చూసే కార్టూన్స్ మాత్రమే కాదు, అదొక ఎమోషన్. అసలు యానిమే అంటే ఏంటి, ఇది జపాన్లో ఎలా స్టార్ట్ అయ్యింది, దీనికి ఎందుకు ఎంత క్రేజ్ ఉంది అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. యానిమే అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే జపాన్లో తయారయ్యే యానిమేషన్ కంటెంట్ని యానిమే అంటారు. మిగతా కార్టూన్స్కి యానిమేకి చాలా డిఫరెంట్ ఉంది. నార్మల్ కార్టూన్స్లో కేవలం కామెడీ మాత్రమే ఉంటుంది, కానీ యానిమేలో రియలిటిక్ క్యారెక్టర్స్, డీప్ ఎమోషన్, లవ్, సాడ్నెస్, మైండ్ బ్లోయింగ్ యాక్షన్ సీన్స్ ఉంటాయి. ప్రతి క్యారెక్టర్కి ఒక పర్ఫెక్ట్ బ్యాక్ స్టోరీ ఉంటుంది. జపాన్లో ఫేమస్ అయ్యే మాంగా కామిక్ బుక్ ఆధారంగా యానిమే సిరీస్ని డిజైన్ చేస్తారు. యానిమేలో ఉండే డిఫరెంట్ కేటగిరీస్. యానిమేలో ప్రతి ఒక్కరికి నచ్చేలా రకరకాల కేటగిరీస్ ఉంటాయి. షోనెన్, ఇది కుర్రాళ్ళకి బాగా నచ్చే కేటగిరీ. ఇందులో పవర్ఫుల్ ఫైట్స్, ఫ్రెండ్షిప్, అస్సలు గివప్ ఇవ్వని మెయిన్ క్యారెక్టర్స్. ఎగ్జాంపుల్ నరుటో, డ్రాగన్ బాల్స్. సీనన్, ఇది కొంచెం మెచ్యూరిటీగా డార్క్ స్టోరీస్తో, మైండ్ గేమ్స్తో ఉంటుంది. ఎగ్జాంపుల్ డెత్ నోట్, డార్క్ ఫ్యాంటసీస్లా యాక్షన్, నెక్స్ట్ లెవెల్ విజువల్స్, పవర్ఫుల్ యాక్షన్స్తో సాగుతాయి. ఎగ్జాంపుల్ డీమన్ స్లేయర్, జుజుత్సు కైసన్, లైఫ్ లెసన్స్ అండ్ మోటివేషన్. మనం యానిమే చూసే మెయిన్ రీజన్ అందులో ఉండే మోటివేషన్. ఒక నార్మల్ క్యారెక్టర్ ఎన్నో కష్టాలు పడి, సమాజంలో ఎంతోమంది దగ్గర అవమానాలు పడి, కష్టపడి ఎలా నంబర్ 1 స్థానానికి వెళ్ళాడు అన్నది చాలా పవర్ఫుల్గా చూపిస్తారు. నరుటోలో ఫ్రెండ్షిప్ వాల్యూ, డెమన్ స్లేయర్లో ఫ్యామిలీ బాండింగ్, ఇలాంటివి ఎన్నో మన రియల్ లైఫ్లో పనికొచ్చేవి చాలా నేర్పుతుంది యానిమే. అందుకే ఒకసారి యానిమే చూడడం స్టార్ట్ చేస్తే ఆ వరల్డ్లో ఎవరైనా మునిగిపోతారు. ఇప్పటి వరకు ఒక్క యానిమే సిరీస్ కూడా చూడకపోతే ఖచ్చితంగా డెత్ నోట్, నరుటోతో మీ జర్నీ స్టార్ట్ చేయండి. మరి మీరు యానిమే చూసేవారు అయితే మీ ఫేవరెట్ యానిమే క్యారెక్టర్ నేమ్ కింద తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఓకే, బాయ్.